హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు మునక్కాయ పులుసు. మీరు ఎప్పుడైనా ఇలా కోడిగుడ్డు మునక్కాయ పులుసు ట్రై చేశారా? మనం రెగ్యులర్గా గుడ్డు పులుసు చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఇలా మునక్కాయ కోడిగుడ్డు పులుసు ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ఏ మసాలాస్ యూజ్ చేయకుండా ఈ గుడ్డు పులుసు చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి మన ఇంట్లో గుడ్డు పులుసు ఇలా ట్రై చేశారంటే ప్రతిసారి మన ఇంట్లో కోడిగుడ్డు మునక్కాయ ఉంటే ఇంకా ఆప్షన్ లేకుండా ఈ కర్రీనే చేసుకుంటూ ఉంటాం. అంత కమ్మగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటుంటే. ఇలాంటి కమ్మనైన కోడిగుడ్డు ములక్కాయ పులుసుని ఆలస్యం లేకుండా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ బౌల్ పెట్టేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకుంటున్నాను నేను. ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇలా మంచిగా కలర్ షేడ్ వచ్చినాక ఒక పావు స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను నేను. వేసుకొని కరివేపాకు కొన్ని వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక బిగ్ సైజ్ టమోటా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అవి త్వరగా మగ్గడానికి కొంచెం పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. త్వరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట టమాటోస్. సో ఇప్పుడు మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు టమాటా కుక్ చేసుకోవాలి. టమాటాస్ మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక 2 ములక్కాయలు తీసుకుంటున్నాను. అవి చక్కగా చాప్ చేసుకొని పీల్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు వేసేసుకుంటున్నాను. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్లో మంచిగా ఏగి బాగా కుక్ అవుతాయి అన్నమాట డ్రమ్ స్టిక్. తర్వాత ఈ టైంలోనే మనం ఎగ్ బాయిల్ చేసుకొని ఇలా చూపిస్తున్నాను కదా, అలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం పులుపు అన్నీ బాగా పట్టి ములక్కాయకి ఎగ్కి చాలా రుచిగా ఉంటుంది పులుసులో ఎగ్ అండ్ ములక్కాయ. తర్వాత ఈ స్టేజ్లోనే మనం కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పులుసు కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది, చూసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నానపెట్టుకున్నాను నేను. ఆ పులుసు వేసేసుకున్నాను. వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. వేసుకొని ఒక 10 minutes ఉడికించుకోవాలి. బెల్లం ముక్క మ్యాండేటరీ, స్వీట్గా ఏముండదు, చాలా రుచిగా ఉంటుంది పులుసుకి. చక్కగా మన ఉప్పు కారం పులుపుని బ్యాలెన్స్ చేసి కర్రీనికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 10 minutes బాగా ఉడికిన తర్వాత పులుసు దగ్గర పడిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes ఉడికించుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చూడడానికే ఎంత బాగుందో. అసలు మన రెగ్యులర్ కోడిగుడ్డు పులుసు కంటే ఇలా డ్రమ్ స్టిక్ వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఎవరైనా మీరు ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ఒకసారి ఇలా ఏం మసాలాలు లేకుండా ఇలా కోడిగుడ్డు ములక్కాయ కర్రీని ట్రై చేయండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ఎగ్స్ డ్రమ్ స్టిక్ ఉన్నప్పుడు ఒక్కసారి ట్రై చేస్తే పదే పదే ఈ కర్రీనే చేసుకోవాలి అంటారు, అంత బాగుంటుంది అనమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మనం వీడియో పెడితే మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.